మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో ఉండి మమ్మల్ని రక్షించండి. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తోత్ర మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయగలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. యేసుని కాలు చేతులు తిరుదేహమంతా క్షీణించెను, సిలువలో మూడవసారి కూలెను ఆ దివ్య రక్షకుడు. కూలిన దేహముపై వాలిన సిలువతో తన బాధాధికమాయే, తన అంతరంగాన మన పాపముల నుంచి మౌనముగా ఉండిపోయే. రానువులు ఆయనపై మరింత క్రూరముగా కొరడాలు జలిపించిరి, కొరడాలు జలిపించిరి. 9వ స్థలము జయనాథుడు మూడవసారి సేవ క్రింద బోధపడుట. జయశ్రీస్తు స్వామి ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. జయనాథుడు గాయముల వలన బలహీనుడయ్యెను, కొలపాతకుల నిష్ఠూరము ఇకల నుంచి ఉండెను. ఆయనకు కదలియే కష్టముగా నుండినను శీఘ్రముగా నడవలనని సైనికులు తొందరపరుచుచుండిరి. అందువలన జయనాథుడు మూడవసారి సేవ క్రింద బోధపడ్డను ధ్యానించుగాక. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింప చేసిన నా దుర్గుణములను ఈ లోకాలను జయించుటకు మీరు పొందిన బలహీనం యొక్క ఫలమును చూచి నాకు వర్తమానమును దయచేయండి. మీ సహాయం చేత ఇక ఎప్పటికీ నీ పాపములో పడను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. దేవుని వరప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించును గాక. ఆమేన్.
పెట్టండి అట యేసునాథు యొక్క వస్త్రములను తీసివేయుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. కొలపాతకులు బలవంతంగా యేసునాథుని వస్త్రములను వచ్చినప్పుడు వారు అతని శరీరముతో నిండిన వస్త్రములను మడ్డితముగా పీకివేసిరి. వస్త్రములతో మాంసమును పేరుకొని వచ్చిన వేళ జేసులో పడిన కఠోర వేదనలను ధ్యానించును కాక. నా రక్షకుడైన యేసువా, ఈ సమయం వద్దు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెనుకగా ఉండుటకును నిర్మోహత్వములకు విరుద్ధమైన పాపములను చేయక ఉండుటకును సహాయం చేయండి. అంతటికన్నా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించినట్లు దయచేయండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. దేవుని ప్రసాదం చేత స్త్రీలలో ఆశీర్వదింపబడ్డవారు మీరే, మీ గత ఫలముకు ఆశీర్వదింపబడ్డవారు పిలుగులో స్థితిలో పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించే విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవల్ల సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. యేసు సిలువపై కూల్చివేసిరి, మేకులను కొట్టిరి ఆ చేతులకు, పాపులకు రక్షణనివ్వా వేంచేసిన దివ్య పాదాలకు. దయలేని సైనికులు మేకులను దించిరి అత్యంత క్రూరముగా, తిరిగే ఆవేదన తరిగే ఆవోదు వర్ణింపసాధ్యమా. రారండి జనులారా యేసును ఓదార్చ, కొంతైనా ఊరట నివ్వా, కొంతైనా ఊరట నివ్వా. 11వ స్థలము యేసునాథ స్వామి సేవలో కొట్టబడ్డ. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి నీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ శిలువ చేత లోకమును రక్షించితిరి. యేసునాథుడు శిలువ మీద పడుకోబెట్టబడిన వెనుక తమ చేతులను చాచి నా రక్షణము కొరకు పితయైన సర్వేశ్వరునికి తమ జీవమును బలిగా అప్పగించి పాతకులు ఇనుప చీరల చేత ఆయనను శిలువ మీద కొట్టి దానిని నాటి అవమానకరమైన ఈ ప్రాణి మీద ఆయనను మహావేదనతో నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఎప్పటికీ నిరంతరము ఈ పాదములను చేసినందుకు నీకు మనకు దుఃఖపరిచినాను. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. దేవుని వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమై ఉండడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము స్తోత్ర మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించును గాక. ఆమేన్. జ్యేష్ఠనాథుడు 3 గంటలు స్లేవ్ మీద మహా ఆరాటమును పొందిన వెనక ఉపద్రవం వలన భారమున కృంగి తల వచ్చి మరణించుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువ, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి పొందిన శ్రీమానను భక్తితో గుర్తు పెట్టుచున్నారు. నా పాపము వలన నిర్భాగ్యమైన మరణం నాకు రావాల్సి ఉండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించుతుంది. నా కొరకు మీరు ఈ ఘోర బాధలను పొందుట చేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చుదురని నమ్ముచున్నారు. మీ పాదములను కౌగలించుకొని మృతి పొందుటకు అనుగ్రహం నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతిలో అప్పగించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము స్తోత్ర మహిమ కలుగును గాక. విశ్వాసుల ఆత్మను సర్వేశ్వరుని దయ వలన సమాధానం విశ్రమించును గాక. దివ్యమైన పుత్రుని దేహం ఆ తల్లి ముడిలోనికి దింపబడేను. అల్లాడిపోయేనే ఆ హృదయం, ఆ దుఃఖం వర్ణింప సాధ్యమా? ఆనాటి దుఃఖము ఏనాడు మరువను, ఖడ్గముతో దూయలేదా? దూతతో మొదలైన కడగల్ల కాలము నేటికి ముగియదాయే. పొంగేటి దుఃఖముతో నీ వైపు చూసి తిని అమ్మా ఒసగుమూరట, అమ్మా ఒసగుమూరట. 13వ స్థలం. జ్యేష్ఠనాథుడు స్లేవ్ నుండి దింపబడట. మీకు స్తోత్రం చేయించున్నాము. జ్యేష్ఠనాథుడు
జీవం విడిచిన వెనుక ఆయన శిష్యులకు దేవును వాళ్ళిద్దరూ ఆయనను స్లేవ నుండి తీసి దుర్గంతో నిండిన అతని తల్లి చేతులలో ఉంచేది. ఆమె చెప్పనలబడి కాని నగలతో ఆ దివ్య శరీరమును చేకొని కౌగులించుకున్నట్టు ధ్యానించడము కాక. నా రక్షకుడైన దేశమా, నా నిమిత్తము ఉదయమిత్రుడి కనుక నేను మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. మీ నిమిత్తము బతుకులను ఆశిస్తున్నాను. వ్యాకుల భరితమైన మాట మీ ప్రియకుమారుని మీద మీరు గల ప్రేమను చూసి నన్ను మీ దాసునిగా చేసుకొని నా కొరకు ప్రార్థించండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందులో నెరవేరును గాక. ప్రసాదించేదాన్ని మరి మా అందరము ప్రభు మీ పొందారు. ఆస్పదపడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆస్పదపడిన వారు పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. స్వామి మరణించిన విశ్వాసనాత్మలు సర్వేశ్వరుని దయ వల్ల సమాధానం నుండి విస్తరించును గాక. జేసునాథుని శరీరమును సమాధిలో ఉంచుట. జేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. జేసునాథుని శరీరమును మోసుకొని పోతున్న ఆయన శిష్యులను అతని పరిశుద్ధతకు వెంబడించి అతని దివ్య శరీరమును సమాధిలో కనపరిచాను. అక్కడ వారు సమాధిని మోసి ఎడబాసి తోటను మీ మీద మోసిండు రాత్రిని ముందు చేస్తున్నాను. మీరు మూడవ నాడు జీవవంతులు చేస్తారు కదా. ఈ ఉత్సాహం చూసి లోకాంతమున నేను మీతో ఉత్సాహం ఉండకును, మోక్షం నందు సదా మేము పొగటి ప్రేమించకును నాకు ఆగ్రహం పాటించండి. ఆమేన్. పౌరపందుల మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు దేవవరకు సాధించండి. మరి అమ్మ అందరము ప్రభు మీతో ఉన్నారు. స్వేదలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ యొక్క పరమకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారినే. ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసం సమాధానం శ్రమించును గాక. ఆమేన్. సిలువలో బలి అయితివి,
కొలిచితివి మరణంబునొందిన నీదు శరీరం మా కోసం బలియాయనే. ఓ ప్రేమ రూపా మహిమా స్వరూప తొలిచేరి కొండరాతిని సుంద పరిమళాలు తేలములు ముందే భూస్థాపితం చేసిరి. బరువైన రాతి మాదిని మూసిరి గొలుసులతో బిగించిరి గొలుసులతో బిగించిరి. అక్కడ సాంగ్ ఓపెన్ చేయి, అందులోనే ఉంటుంది. చెప్పము. యూట్యూబ్లో తప్పులు ఉంటాయా చూసుకో. లోక రక్షకుడా, రక్షణ కొరకు లిరిక్స్ మేము యూదుల వలన తిరస్కరింపబడిన ద్రోహియకు యూదాసుని ముందు వలన శత్రువులకు చూపింపబడిన అనాసు కైపాసు పిలాతు హేరోదుల వారుల ముందర అవమానముగా ఒప్పగించబడిన అబద్ధ సాక్షుల వలన నేరము మోపబడిను, ఉమ్మేయబడిను, ముళ్ళకి కొట్టబడను, ఈటి చేత పొడవబడను, చిత్తగించి